హాయ్ ఫ్రెండ్స్, ఎల్డీసీ 2024కి సంబంధించినంత వరకు పిఏఎస్సీ రిజల్ట్స్ని చాలా త్వరగా అనౌన్స్ చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో ఈ కార్యక్రమం అంతా కూడా చాలా సూపర్ ఫాస్ట్గా జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇదివరకే మనకి ఎల్డీసీ పిఏఎస్సీ ఎగ్జామినేషన్ అనేటువంటిది నిర్వహించారు. తర్వాత వెంటనే అదే రోజు ప్రొవిజనల్ కీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒరిజినల్ కీ కూడా రిలీజ్ చేశారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి డెస్ట్కి క్వాలిఫై అయినటువంటి వారి యొక్క లిస్ట్ కూడా రిలీజ్ చేసింది ఫ్రెండ్స్ ఏపీ సర్కిల్. సో ఇంకా మిగిలినది డెస్ట్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. డెస్ట్ ఎగ్జామ్ కూడా 11th August 2024 అంటే సండే రోజున నిర్వహించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా చేస్తారు కూడా ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది డైరెక్టరేట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్నీ కూడా అదే విధంగా టైం షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి ఫ్రెండ్స్. సో 11th Augustన డెస్ట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తర్వాత రిజల్ట్స్ అనేటువంటివి 14th Augustన ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇక అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా 17th Augustన ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. అయితే మన ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ పిఏఎస్సీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటివి పెరుగుతాయనేటువంటి ఆశలో ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఈ లోపలనే అది జరుగుతుందా లేదా అనేటువంటి విషయం వేచి చూడాలి ఫ్రెండ్స్. అయితే ఈ పిఏ పోస్టులన్నీ కూడా పెరగడం కోసం ఏపీ సర్కిల్లో లక్ష్మీనారాయణ గారు చాలా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. సో అది సఫలమైనట్లయితే వాటిని కూడా తీసుకొని ఈ రిజల్ట్స్ అనేటువంటివి అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. సో అయితే ఏపీ సర్కిల్ సంబంధించినంత వరకు రీజనల్ వైజ్గా ఈ డెస్ట్కి క్వాలిఫై అయినటువంటి వారి లిస్ట్ ఇచ్చారు. అలాగే నాన్ క్వాలిఫైడ్ వాళ్ళ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మొత్తం మీద రాసిన వారి యొక్క అందరి యొక్క డీటెయిల్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇందులో తొలుత సీరియల్ నెంబర్, తర్వాత డివిజన్ సీరియల్ నెంబర్, తర్వాత హాల్ టికెట్ నెంబర్, పేరు, వారు ఏ కేటగిరీకి చెందిన వారు, తర్వాత డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, ఎప్పుడు జాయిన్ అయ్యారు, తర్వాత ఏ డివిజన్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్తో ఈ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ప్రతి డివిజన్లో ఎవరు క్వాలిఫై అయ్యారు, ఎవరు క్వాలిఫై కాలేదు అనేటువంటి 2 లిస్టులు ఇచ్చారు. అలాగే క్వాలిఫై అయిన వారిలో ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్లు ఎవరైతే రాశారో మెయిల్ గార్డులు వాళ్ళ లిస్ట్ ఇచ్చారు. అలాగే జీడీఎస్లు ఎవరైతే రాశారో వాళ్ళ లిస్టు, క్వాలిఫై అయినటువంటి వాళ్ళ లిస్టు, క్వాలిఫై కానటువంటి వారి యొక్క లిస్టు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా డెస్ట్ ఎగ్జామ్కి కొంతమందికి ఎగ్జామ్షన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. సో వారి యొక్క లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. సో డెస్ట్కి ఎవరు ఎగ్జామ్షన్ అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు ఫ్రెండ్స్. సో వారికి ఈ ఎగ్జామ్షన్ అనేటువంటిది ఇస్తారు ఫ్రెండ్స్. సో వారు ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే చాలు ఫ్రెండ్స్, డెస్ట్ ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. సో వారికి ఈ పేపర్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా రిజల్ట్స్ అనేటువంటివి అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్. సో వాళ్ళు మెరిట్లో కనుక ఉన్నట్లయితే మెరిట్ ఆధారంగా వారికి పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంటుంది ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఇది ప్రతి ఒక్క రీజన్స్ ఇది ఇచ్చేసారు ఫ్రెండ్స్. సో అదేవిధంగా త్వరలోనే తెలంగాణ సర్కిల్కి సంబంధించినటువంటి ఈ డెస్ట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళ లిస్ట్ కూడా విడుదల చేస్తారు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా అయిపోయి డెస్ట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది 11th August 2024 సండే రోజున నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఏపీలో కానీ తెలంగాణలో, అంతేకాకుండా వచ్చింది దేశం మొత్తం మీద కూడా డెస్ట్ ఎగ్జామ్ అనేటువంటిది 11th Augustన నిర్వహించేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ లిస్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అనేటువంటిది ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో దాన్ని చూసి మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు